గంటలకి మొత్తం దుకాణం చదివేసాం, మొత్తం లాడుబేడు చదువుకుని వచ్చేసాం. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, ఏదో వాయుగుండం పట్టినట్టు ఉంది అక్కడ ఆ ఇంట్లో. ఇక బయలుదేరి వచ్చేస్తూ లాస్ట్లో ప్రేయర్ చేయాలి కదా, ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అయ్యా కళ్ళు మూసుకోండి అయ్యా, లాస్ట్ ప్రార్థన చేస్తాను అన్నాను నిలబడి. నేను మూసుకోనండి అన్నాడు. అయ్యా కాసేపు ఆపనండి ఏమన్నాడు, మీదే మాదే అన్నాడు కదా. కళ్ళు మూసుకోండి అయ్యా అంటే ఏమంటున్నాడు, నేను మూసుకోనండి అన్నాడు. సరే మొత్తం మీద మేమైతే ప్రార్థన చేసేసాం. అయిపోయిన తర్వాత ఆమెనన్నాక బయలుదేరి వచ్చేస్తూ ఆయన అన్నాను, ఏమండి అయ్యా మీ భార్య చూసారా చక్కగా దేవుణ్ణి నమ్ముకుంది కదా, ఎంత మంచిగా ఉందండి, దేవదూతలాగా. ఎలాగా దేవదూతలాగా దేవుణ్ణి నమ్ముకుంది, చక్కగా క్రమంగా బుద్ధిగా పరిశుద్ధంగా ఎంత భక్తిగా ఉంటుందో, ఎంత నీతిగా ఉంటుందో చూసారా. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత బాగుంటుందండి అన్న. ఇంకా చూసుకోండి ఆయన ఏమన్నాడంటే, ఆయన వెంటనే 2-3 ప్రశ్నలు సంధించేశాడు. ఏమనంటే, పాస్టర్ గారు మా ఆవిడ గుడి కొట్టిన ప్రతి వారం వస్తుందండి, మా ఆవిడ సరిగ్గా ప్రార్థన చేస్తుందండి, మా ఆవిడ కన్నీటి ప్రార్థన చేస్తుందండి. అయ్యో చేయకపోవటం ఏంటండి, బిందెట్టాలి కానీ మొత్తం కారిపోద్దండి, బింది ఫుల్ అయిపోద్దండి బాబు, అంత కన్నీటి ప్రార్థన చేస్తుంది ఆవిడన్న. పాస్టర్ గారు అయితే మీరు ఒక పని చేయండి, రేపు సాయంత్రం 4 గంటలకు ఒక్కసారి ఏమనుకోకపోతే మా ఇంటికి రండి, ఆ టైంలో పైపులు వస్తాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఈమె 4 గంటలకి ఆమె ప్రతాపం ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఆమె వీరత్వం, ఆమె శూరత్వం ఏంటో, ఆమె యొక్క కజ్జా కోరతనం ఏంటో ఆ పైపు పట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే, భర్త చెప్పకనే చెప్పాడు. ఏమనంటే, ఈమె గుడికి వస్తుంది కానీ అందుకు తగ్గట్టుగా బ్రతకట్లేదండి. అంతే కదా, నిజంగా చెప్తున్నాను. నీవు మందిరములో దైవజనుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడో, ఆ వాక్యమును నువ్వు తూచా తప్పకుండా అక్షరాల నీవు గనక పాటించినట్లయితే నిజంగానే నీవు దేవదూత వలె మారిపోదువుగాక. హల్లెలూయా. నీవు దేవదూతలా కనపడాలి. నీ ఇంట్లో నీ భర్తకైనా, నీ బిడ్డలకైనా, నీ ఇరుగు పొరుగు వారికైనా, ఎవరికైనా సరే ఎలా కనపడాలంటే చెప్పండి, దేవదూత వలె కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి నీ పాదాల చెంత. అమ్మా ఈ పాట అంటే ఆయనే పాడుకుంటాడు, మనకెందుకు వచ్చింది అనుకుంటున్నారా? పాడుకుని ఆయనే పోతాడు అనుకుంటున్నారా? అమ్మా వచ్చే పాట. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండోసారి పలకటం వచ్చా? మరి రెండోసారి అన్న పలకండి తల్లి. ఎలా ఉండాలి మనం? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత.
చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుట నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని జీవితంలో నీలా ఉండాలని యేసు ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, త్వరలో రాబోతున్న రారాజుకు హల్లెలూయా. నీవు దేవదూతలాగా మారాలి. ఇంకా ఇక్కడున్న వారిలో ఎవరైనా మీ ప్రవర్తన మారకపోతే, ఇందాక అయ్యగారు చెప్పారు, ఏంటది ఏంటండి అయ్యగారు, ప్రవర్తన చాలా గొప్పదన్నారు కదా. ఉపవాసము, ప్రార్థన, ప్రవర్తన, ఈ మూడిట్లో ఏది గొప్పదంట? ప్రవర్తనలోనే నీ మార్పు కనబడుతుంది. నువ్వు మారావు అన్నట్టుగా నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ మాట విధానములో తీరులో మార్పు రావాలి, నీవు చూచే విధానము నీ కంటిలో మార్పు రావాలి, నీ చెవులలో మార్పు రావాలి, నీ నోటిలో మార్పు రావాలి. నీవు మారాలి. ఎలా మారాలి అంటే, నీవు సాతాను స్వరూపము నుండి యేసయ్య స్వరూపములోనికి, అనగా దేవదూత రూపములోనికి నీవు మారిపోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవదూతలు ఉంటారు. నీవు దేవదూతలా కనపడాలంటే మీకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో మీకు సమయం అనుమతిస్తే 1-2 విషయాలు మీతో మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు పరలోకంలో కోటాను కోట్ల పరిశుద్ధ దేవదూతల సమూహాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 7 ప్రధాన దేవదూతలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పరలోకములో కెరూబులు ఉన్నాయి, పరలోకములో సెరాపులు ఉన్నాయి. అవునా కదా? కెరూబులు అనే మాట మొట్టమొదటి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, ఆదికాండం 3వ అధ్యాయము ఏదెను తోటలో మనకు కనబడుతుంది. కెరూబులు అని మొదటి ప్రస్తావన ఆదికాండం 3వ అధ్యాయంలో. ఆదాము తినవద్దన్న పండు తిని, అవ్వ తినవద్దన్న పండు తిని, ఇద్దరు ఏకీభవించి దేవుని మాటను ఎప్పుడైతే అధిగమించారో, వారిని తోటలో నుండి దేవుడు బయటికి నెట్టివేశాడు, బయటకు గెంటివేశాడు. వారిని బయటకు గెంటేసిన తర్వాత, ఒకవేళ వారు తోటలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని వారు అందుకొని తీసుకొని వారు తింటారేమోనని దేవుడు అక్కడ తోటను కాపలా కాయటానికి అక్కడ ఏం పెట్టాడు? దేవుడు కెరూబులను పెట్టాడు. కెరూబులను ఖడ్గ జ్వాలలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అగ్ని జ్వాలలను అక్కడ దేవుడు పెట్టాడు. కెరూబులనే ప్రస్తావన మొట్టమొదటి ఆది ఖండములోనే మనకు కనబడుతోంది. పరలోకములో కెరూబులు ఉన్నారు. ఇంకెవరున్నారంటే సెరాపులు ఉన్నారు. సెరాపులు వారు ఎక్కడ కనబడతారు? మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడతారు. వారు సెరాబులు, కెరూబులు. వీరు చేసేటువంటి పని ఏంటంటే, పరలోకములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ
దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటారు. నిత్యము ఆరాధన దేవునికి అర్పిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ కెరాబుల గురించి, సెరాపుల గురించి, ప్రధాన దూతల గురించి, కోటాను కోట్ల దేవదూతల గురించి చెప్పడానికి సమయం సరిపోదు. కానీ ఒక్క దేవదూతను గురించి మనం పరిశీలన చేద్దాం. అది కూడా అంతా కాదు, 1-2 పాయింట్లు మీ ముందు పెడతాను. కెరూబులు. చెప్పండి అందరూ కూడా, కెరూబులు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నాం? దావీదు ఆకీషు రాజు దృష్టికి ఎలా కనబడుతున్నాడు? దేవదూత వలె కనబడుతున్నాడు. దావీదు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఆకీషు ఎవరు? ఫిలిస్తీయుడు. అంటే దావీదు ఒక క్రైస్తవునికి నిదర్శనంగా ఉన్నాడు, ఒక క్రైస్తవుడైతే ఆకీషు ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు, దేవుణ్ణి నమ్ముకోనివాడు, ప్రార్థనకు వెళ్ళనివాడు, ప్రార్థన తెలియనివాడు, ఒక అన్య జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున ఒక అన్యుని దృష్టికి దావీదు ఒక దేవదూత వలె కనబడుతున్నావని సాక్ష్యం ఇచ్చినప్పుడు, నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో, నీ గ్రామంలో అన్యజనులు ఎవరైతే ఉన్నారో, నీ ఇరుగు పొరుగు వారు అన్యజనులు, విగ్రహారాధికులు, పాపములో జీవిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారందరి దృష్టికి నువ్వు కనపడాల్సింది. నీ బాధ్యత ఏమిటంటే నీవు దేవదూత వలె కనపడాలి. హల్లెలూయా. వారందరూ కూడా నిన్ను గురించి దేవదూత అని సాక్ష్యం చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథం మనం చదివితే 10వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు లోపలికి రాగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన ఉండెను అనే మాట మనకి కనబడతా ఉంది. అంటే దేవదూత మందిరానికి ఎక్కడుంది? కుడి ప్రక్కన ఉంది. అంటే అర్థం ఏంటంటే, నేను దాన్ని ఎలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను అంటే, కుడి అనేది బలానికి సూచన, ఎడమ అనేది బలహీనతకు సూచన. కుడి చెయ్య ఎడమ చెయ్య అంటారు చూసారా? అవునా? ఉన్నాయా లేవా? మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి. ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. ఎన్ని చెవులు ఉన్నాయి? 2 చెవులు ఉన్నాయి. ఎన్ని నోరులు ఉన్నాయి? అంతే. అయ్యో బాబు, ఒక్క నోరుకి దేవుడు కూడా నోరులు కూడా 2 ఇచ్చాడు అనుకోండి. అసలు మన ముందు ఎవరైనా పట్టుకోగలరా? ఎవరికైనా దొరుకుతామా మనం? దేవునికి మహిమ కలుగును గాక. నోర్లు మాత్రం ఒక్కటే ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుడి అనేది ఎప్పుడు కూడా దేనికి సూచన అంటే బలానికి సూచన. అవును కదా? ఎడమ ఉందనుకోండి, అది బలహీనం. మీ చేతులు చూసుకోండి, ఎక్కువ శాతం అందరికీ కూడా కుడి చేయి బాగా బలంగా పనిచేస్తుంది. అవునా కదా? ఎడం చేతి కుడి చేయి చేసినట్టుగా ఎడం చేయి పనిచేయదు. ఎక్కడన్నా చెదురుముదురుగా పురచేతి వాటం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఆ ఎడం చెయ్యే బలంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కానీ ఎక్కువ మందికి మాత్రం కుడి చెయ్యే బలము, బలము, బలము. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీకు ముందు పెడుతున్నానంటే, మనము దేవుని సంఘములో ఎలా ఉండాలంటే కుడి భుజములుగా ఉండాలి. నువ్వు నిజముగా దేవదూతవైతే, నువ్వు నిజముగా దేవుని దూతలాగా ఉండాలనుకుంటే, దేవుడు నీకిచ్చినటువంటి సంఘములో ఎలా ఉండాలంటే కుడి భుజములాగా ఉండాలి.
హల్లెలూయా. ఉంటున్నావా కుడి భుజంలాగా? కుడి భుజం అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. కుడి భుజం అంటే అర్థం ఏంటో తెలుసా? పాస్టర్ గారు అంటారు, ఇగో అమ్మా మనకు ఉపవాస కూడాలు వస్తున్నాయి, ఉపవాస కూడికలు పెట్టుకోవాలి కాబట్టి మరి అనేటప్పటికి జనాలకు అర్థమైపోతుంది. కొంతమందికి ఉపవాస కూడికలు మొదలెట్టాడు రా బాబా అంటే ఇప్పుడు మనం ఎంతో కొంత వాటా ఇయ్యాలన్నమాట. ఎంత ఎత్తాడో ఏంటో. ఇది ఉపవాస కూటాలకి కానుకలు అడుగుతారు కదా, ఇస్తారు కదా. దాని విషయంలో మా వాళ్ళు అనుకుంటారు, మీరు కదలేండి మా వాళ్ళు, ఎంత ఎత్తాడో ఏంటో. ఎత్తే మాత్రం అంత ఇచ్చేయాలేంటి? నాకెవరున్నారు వెనకాల? నేను కష్టపడలేను కదా, నాకు జీతాలు లేవు కదా. ఇక చూసుకోండి, ఇక ప్రారంభిస్తారు ఇలా సాగదీసుకోవడం. వెనకాలండి సనుక్కుంటాం, వెనకాలండి ములుక్కుంటాం, గొనుక్కుంటాం. దేవదూత అలాగున చెయ్యదు. ఎందుకంటే దేవదూత మందిరానికి కుడి ప్రక్కన ఉంటుందండి. అంటే నేను దీనికి సూచనగా చెప్తున్నానంటే, కుడి అనేది బలానికి సూచన గనక, నువ్వు గనక నిజముగా దేవదూతవైతే, నువ్వు దేవదూతలాగా కనబడాలంటే నీవు కుడి భుజములాగా బలముగా ఉండాలి. సంఘానికి నువ్వు బలంగా ఉండాలి, మందిరానికి నువ్వు బలంగా ఉండాలి. ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు, ఏదైనా కూటాలు వచ్చినప్పుడు, ఏదైనా సభలు పెట్టాలన్నప్పుడు, అయ్యగారు మీరు పదండి, మీ వెనకాల మేమున్నాం, దేవునికి స్తోత్రం అని చెప్పే విధంగా ఉండాలి. నువ్వు నిజంగా దేవదూతలాగా ఉండాలని అందరికీ ఇష్టమే, కానీ దేవదూత ఏం చేస్తుందో అది మనము చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో అయినా సరే, ఏ పరిస్థితులకైనా సరే. కొన్నిసార్లు సేవకుడు అంటాడు, నేను ప్రార్థనకి సమయానికి రాలేకపోతున్నాను కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా అని కొన్నిసార్లు ఒకవేళ చెప్పవచ్చు. అలాంటప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలంటే కుడి భుజంలాగా ఉండాలి. అంటే దైవజనుడు ఉన్నా లేకపోయినా, దైవజనురాలు ఉన్నా లేకపోయినా, నువ్వు మందిరానికి వచ్చి మందిరములో పాటలు పాడే వ్యక్తిగా, ప్రార్థన చేసుకునే వ్యక్తిగా, బైబిల్ చదువుకునే వ్యక్తిగా, అంగలార్చి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అలాంటి వ్యక్తులు కుడి భుజాల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయములైనా సరే, ప్రతి విషయంలో నువ్వు కుడి భుజంలాగే ఉండాలి. ఎడమ భుజము బలహీనతకు గుర్తు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. అడుగులు తడబడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవదూత వలె కనబడుదువుగాక. చూడండి, సమయం వచ్చినప్పుడు కాసుకునేలా ఉండాలండి. ఇక్కడ మనకు దావీదు సందర్భాన్ని మనం చదువుకున్నాం కదా. దావీదు సందర్భంలో ఏం కనబడుతుంది? యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు దావీదు, అమ్మో యుద్ధానికి వెళ్తే అది చావు బతుకుల మధ్య ఛాలెంజింగే కదా యుద్ధం అంటే. కాబట్టి నేను నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి నేను పారిపోతాను అనలా, నేను దాక్కుంటాను అనలా, వెనక్కి 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 ఉంటాననలా.
దావీదు అంటున్నాడు ఆకీషుతో, అయ్యా యుద్ధానికి మీతో పాటు నేను కూడా వస్తాను, అంటే నేను మీకు సహకరిస్తాను అంటున్నాడు. అలాంటి మనస్సు ఉందా సహోదరుడా, సహోదరి? నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సంఘములో ఒక కుడి భుజం వలె ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు కూడా దేవుని యొక్క పని విషయంలో, ఆధ్యాత్మిక విషయాలలో ఒక కుడి భుజం వలె దేవుని యొక్క సేవ చేశాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. అలాగే పౌలు రక్షించబడిన తర్వాత, దేవుని సేవకుడిగా మారిన తర్వాత పౌలు గారు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత అద్భుతమైన పరిచర్య. ఎంత పరిచర్య అంటే ప్రపంచమంతా కూడా తిరిగి సువార్త ప్రకటించాడు. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉంటే పౌలు గారు రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయండి? పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశాడు అమ్మా? 14 పుస్తకాలు రాశాడు. 15వ పుస్తకము కూడా, అంటే హెబ్రీయుల పత్రిక కూడా పౌలే రాసుంటాడు అనేటువంటి వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనా 14 తక్కువ కాకుండా పౌలు గారు పత్రికలు రాశాడు. 66లో 14 పుస్తకాలు అంటే పౌలు గారికి దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎంతటి స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంతటి స్థానాన్ని ఇచ్చాడు. పౌలు గారు దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. పేతురు గారు దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. పేతురు గారికి 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు పేతురు గారి పేరును ఉన్నాయి. పేతురు గారికి కూడా దేవుడు మంచి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు దేవుని సేవకు సహకారిగా ఉంటే, దేవుని సేవలో సంఘానికి, దైవజనునికి నువ్వు కుడి భుజం వల్ల ఉంటే నువ్వు దేవదూత వలె కనబడతావు. అంతేకాదు, నీవు చేసేదంతా కూడా దేవుడు ఒక గ్రంథంలో దేవుడు వ్రాస్తాడు. దేవునికి స్తోత్రం. మనం రోమపత్రిక 16వ అధ్యాయము చదివితే, మొదటి 2 వచనాలు చదివితే, అక్కడ పౌలు గారికి సేవలో కొంతమంది సహకారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 16 మొదటి 2 వచనాల్లో చదివితే ఫీబే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరమ్మా? ఫీబే. ఈమెవరు? ఒక స్త్రీ. ఆమె పురుషుడు కాదు. కానీ అక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఆమె గురించి సంఘ పరిచారకురాలు అని వ్రాశాడు. ఏమి రాశాడు? సంఘ పరిచారకురాలు. అంటే ఆమె స్త్రీ అని చెప్పి ఆమెమి తన్ను తాను తక్కువగా చేసుకోలేదు. ఆమె దేవుని పనిలో చాలా నిమగ్నమైపోయింది. పరిచర్య చేసే స్వభావం. కొంతమందికి పరిచర్య చేయటం అంటే ఇష్టం ఉండదు. పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి. కొన్ని చోట్లయితే సేవకుని, దైవజనుని ఇంటిలో కూడా పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజమండ్రిలో మా అన్నయ్య గారు ఒక ఆయన ఉన్నారు. అంటే మా సొంత మేనల్లుడు భార్య తండ్రి, ఆయన కూడా దైవజనుడు. రాజమండ్రిలో 3,000 మంది సంఘం ఆయనకి. ఎంతమంది చెప్పండి? 3,000 మంది. ప్రతి ఆదివారం, శుక్రవారం ఎప్పుడు కూడికెట్టినా జనాలు కరెక్ట్గా అప్పుడు వరకు రాకపోయినా సరే కరెక్ట్గా ఆన్ ద స్పాట్లో మోటార్ సైకిళ్ళు, ఆటోలు, కార్లు దబదబా వచ్చేస్తూనే ఉంటారు. 3,000 మంది సంఘం ఒక పెద్ద మహాసభలాగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటారు 5-6 కనీసం దైవజనునికి పరిచర్య చేస్తారు ఇంట్లో, సేవకురాలికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే పరిచర్య చేయటం ద్వారా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఫీబే స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె సంఘ పరిచారకురాలుగా ఉంది. మందిరంలో తుడుస్తుంది, మందిరం కడుగుతుంది, మందిరం దులుపుతుంది, మందిరంలో చేపలు సదురుతుంది, మందిరంలో అన్ని పనులు కూడా ఆమె చేయగలుగుతుంది.
అందుకే ఆమె గురించి దేవుడు గ్రంథంలో రాయడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. చిరస్థాయిగా ఈ చరిత్ర జరిగి దాదాపు 2000 సంవత్సరాలు దాటేసింది కదా, 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈరోజు కూడా ఫీబే గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నీవు దేవుని దూత వలె ఉండాలి అంటే దేవుని దూత మందిరములో కుడి ప్రక్కన ఉంటుంది. నీవు దేవునికి కుడిభుజంగా ఉండాలి, సంఘానికి కుడిభుజంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 3-4 వచనాలు, అదే 16వ అధ్యాయం 3-4 వచనాల్లో అకుల ప్రిస్కిల్లా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరండి? అకుల ప్రిస్కిల్లా. వీరు ఎంతటి త్యాగమూర్తులంటే పాస్టర్ గారి కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తారట వాళ్ళు. అమ్మా వినరా నా మాటలువి? గ్రంథంలో ఉన్నాయా? మీ బైబిల్లో ఉందా? అలాగా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు దైవజనుని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి, దైవజనుని ఎంత గౌరవిస్తున్నారో చూడండి. దైవజనుని కోసం వారు ప్రాణాలు సైతం ఇవ్వడానికి వారు తెగించారు. దేవునికి స్తోత్రం. అది కుడిభుజం అంటే, అది దేవదూత అంటే. మాకింతకులే అని చెప్పి పక్క అమ్మట వెళ్ళిపోతావు అనుకో, నువ్వు కుడిభుజం ఎలాగవుతావు? నువ్వు దేవదూత వెలగవుతావు? దేవదూతగా ఉండాలని నీకు ఇష్టం, ఆశపడుతున్నావా? అలాంటి కోరిక నీకుందా? అలా అయితే నీవు దేవుని సంఘములో కుడిభుజం వలె ఉండు, పరిచర్య చేయి. ఇవ్వవలసింది దేవునికి ఇవ్వు. వచ్చే విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, ఏ విషయంలో చూసినా నీవు ఒక దేవదూతలా కనబడాలి. మందిరములో, సంఘములో దేవదూతలాగా ఉండాలి. మీ ఇంటి దగ్గర కూడా ఇరుగు పొరుగు వారు కూడా నీ గురించి సాక్ష్యం చెప్పాలి, ఈమె దేవదూత అని. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనంలో అంటాడు, 16వ అధ్యాయం అదే 16 12వ వచనంలో అంటాడు, త్రుపైనా, త్రుపోసా, పెర్సీసు ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆ ముగ్గురు కూడానంట బహుగా ప్రయాసపడ్డారట. ప్రయాసపడ్డారు అంటే చాలా కష్టపడ్డారనమాట. దేవుని పనిలో పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే, పౌలు గారు సువార్త ప్రయాణాలు చేస్తుంటే, ఈ ముగ్గురు కూడా ప్రియమైన వాళ్ళరా ఆ రోమాకు వచ్చినప్పుడు, రోమాలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే ప్రయాసపడేవారిగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం ప్రయాసపడండి. 23వ వచనంలో అంటాడు, గాయి గురించి మాట్లాడుతున్నాడు. గాయి, ఈ గాయి ఎలాంటి వాడంటే ఆతిథ్యం ఇచ్చేవాడట. ఎలాంటి వాడు? ఆతిథ్యం ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నానంటే, ఈ రాత్రి నీవు ఎలా కనపడాలంటే దైవదూత వలె నీవు కనపడాలి. హల్లెలూయా. కొంతమందికి సంఘంలో ప్రధానత్వం కోరుకుంటారట. ఏం కోరుకుంటారు? ప్రధానత్వం అంటే సీట్ కావాలి. యోహాను 3వ పత్రికలో 9వ వచనంలో అంటాడు, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నటువంటి దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు. ఎవరండి ఈయన? ఈ ప్రబుద్ధుడు ఎవరు? దియోత్రెఫే. నాలుగు తిరగట్లేదు కదా, కష్టంగా ఉంది పలకడానికి. దియోత్రెఫే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను గారు. ఏమని? అయితే వారిలో ప్రధానత్వము ఏం కోరుతున్నాడంట? సంఘములో ప్రధానత్వం, సంఘములో అగ్రపీఠం, సంఘములో నాకు ప్రథమ స్థానం ఉండాలి. అందరూ కూడా నన్ను గురించి మాట్లాడాలి, అందరూ కూడా నా పేరు చెప్పాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి. ప్రధానత్వమును కోరుకుంటూ ఉన్నాడు దియోత్రెఫే. జాగ్రత్త అండి. ఈ దియోత్రెఫే ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు, కానీ అతడు దైవజనులను ఏం చేయట్లేదంట? అంగీకరించుటలేదో.
కొంతమందికి దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండదు. కొంతమందికి దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టం ఉండదు. దైవజనుని మాట అంగీకరించడానికి ఇష్టం ఉండదు కొంతమందికి ప్రియమైన వారలారా, దేవుని చిత్తానికి విరుద్ధముగానే జీవిస్తూ ఉంటారు. ఈ రాత్రి దేవుడు నిన్ను కోరేది ఏంటంటే, నీవు ఒక దేవదూతలాగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతడు ఏం చేస్తున్నాడని తెలుసా? అది చాలదన్నట్టుగా దైవజనుని గురించి ఏం మాట్లాడుతున్నాడంట? చెడ్డ మాటలు వదరొచ్చు, చెడ్డ మాటలు మాట్లాడడం చాలదు అన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా అంటే మీకు అర్థమయ్యేలాగా సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆడు రాడు, వాడు రానివ్వడు, వాడు వెళ్ళడు, వాడు వెళ్ళనివ్వడు, వాడు చెయ్యడు, చేసేవారిని చెయ్యనివ్వడం. ఎంత దారుణమైన పని అండి ఇది! ఎంత దారుణమైన స్వభావం అండి అది! ఇలాంటి పనికి మాలిన స్వభావాలన్నీ